నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎనిమిదవ రోజు కంచర్లపాలెం గ్రామం నుండి కొనసాగిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజా పాదయాత్ర. ముప్పై 39వ రోజుకు చేరిన అంగన్వాడీల నిరవధిక సమ్మె. ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపిన అంగన్వాడీలు. భూ హక్కు చట్టంపై చెంచుపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం. అంబేద్కర్ రాజ్యాంగ విలువలను కాపాడే పాలకులు ఉన్నప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం ఉంటుందని, కానీ జగన్ పాలన మాత్రం దానికి పూర్తి విరుద్ధమని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన ప్రజా పాదయాత్ర 8వ రోజు కంచర్లపాలెం ఆటోనగర్ సోమసుందరపాలెం మీదుగా తేలపూరులు గ్రామం వరకు కొనసాగింది. జగన్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేయడం ప్రజాస్వామ్యంలో చీకటి రోజని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. దళితుల పట్ల అంబేద్కర్ సాక్షిగా జగన్ ప్రజా సంకటంగా మారి సామూహిక అన్యాయంతో సమాధి చేసిన పరిస్థితి ఉందని, అంబేద్కర్ దేశంలో ఉన్న దళితులు గిరిజనుల కోసం తన జీవితాన్ని అర్పించారు. మరి రాష్ట్రంలోనే ఉన్న దళితుల కోసం నువ్వేం చేశావు, ఒక్కటన్నా చెప్పగలవా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల ముందు దళితుల ఓట్లు దోచుకోవడం కోసమే అంబేద్కర్ విగ్రహావిష్కరణ అని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు తీసేసి జగన్ పేరు పెట్టుకున్నప్పుడే అంబేద్కర్కి ఇచ్చిన గౌరవం ఏ పాటితో అర్థమవుతుందని, రాష్ట్రంలో కులతత్వం మతతత్వం మధ్యనే కాకుండా ఆఖరికి కుటుంబంలో ఉన్న భార్యాభర్తల మధ్య కూడా గొడవ పెట్టగల ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని ఎవరైతే పాలకులుగా ఉన్నారో వాళ్ళే స్వయంగా సామాజిక అన్యాయానికి
పునాది వేసినటువంటి సమాధి చేసినటువంటి సందర్భంగా మనందరం కూడా భావించవచ్చు. ఆనాడు అంబేద్కర్ గారిని అడిగారు, భారత రాజ్యాంగ కర్తవి నువ్వు, అతిపెద్ద రాజ్యాంగాన్ని ఏర్పరిచినటువంటి నాయకుడివి, రాజ్యాంగం పట్ల ఈ దేశంలో ఏ రకంగా ఉంది ఈ యొక్క భారత రాజ్యాంగం అని చెప్పి మాట్లాడటం, ప్రశ్నించిన సందర్భంలో మరి ఈరోజు ఆయన అన్న మాటలు మరలా గుర్తుకొస్తూ ఉన్నాయి. రాజ్యాంగం ఎట్లా చేశామనేది కాదు, రాజ్యాంగాన్ని ఎంత మంచిగా అమలు చేస్తున్నాం, అప్పుడే ఈ యొక్క భారత రాజ్యాంగానికి గౌరవం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నోటితో మాట్లాడి నుసటితో వెక్కిరించేలాగా ఈ రోజున దళితుల పరిస్థితి, ఏ అట్టడుగునున్న ప్రజానీకం కోసం అందరూ కూడా సమానంగా జీవించాలి, సామాజిక రుగ్మతలను తొలగించాలి, అగాధాలను తొలగించాలి, అరాచక పాలకత్వాన్ని నాశనం చేయాలి ప్రజాస్వామ్యం ద్వారా అని భావించినటువంటి నవయుగ భారత రాజ్యాంగ కర్త అయినటువంటి విగ్రహాన్ని ఈ రోజున చాలా పెద్దది ఏర్పరిచి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా బలవంతంగా ఆ సమావేశానికి పిలిపించుకున్నంత మాత్రాన రాజ్యాంగ కర్తకి గౌరవించినట్లు కాదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతడుగు విగ్రహాన్ని కట్టామనేది కాదు, ఎంత గౌరవం ఇచ్చామనేది ఈనాడు సమాజానికి అవసరం. ఏ బడుగు బలహీన వర్గాల కోసం ఆయన యొక్క జీవితాన్ని అర్పితం చేశాడో వారికి నువ్వు చేసిన న్యాయం ఏమిటని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎప్పుడైతే విదేశీ విద్యకి అత్యున్నతమైనటువంటి సంస్కారం కలిగినటువంటి జ్ఞానవంతుడైనటువంటి ఆయన అంబేద్కర్ గారి పేరు పెడితే చాలా సునాయాసంగా ఆయన పేరు తీసేసి నువ్వు పెద్ద జ్ఞానవంతుడు అని విజ్ఞానవంతుడు అని ఈ సమాజాన్ని అవోహం పట్టినవాడు అన్నట్టుగా నీ పేరు ఎప్పుడైతే పెట్టుకున్నావో నువ్వు ఇచ్చినటువంటి గౌరవం అంబేద్కర్ గారికి ఏమిటి అనేది కూడా అర్థమైనటువంటి సందర్భం నన్ను గుర్తు చేస్తా ఉన్నా. దళితుల పట్ల నీకు ఏ రకమైనటువంటి న్యాయం చేశావనేది అంబేద్కర్ సాక్షిగా ఇవాళ విగ్రహాన్ని నువ్వు ఓపెన్ చేయడానికి అనర్హుడివి అని చెప్పి చెప్పడానికి ఇది ఒక్కటి చాలు అని చెప్పి నీకు ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, కులతత్వాన్ని, మతత్వాన్ని, వర్గతత్వాన్ని కుటుంబంలో కూడా భర్తకి భార్యకి తగాదా పెట్టే వాడు ఎవడయ్యా అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున ఏర్పడింది అని చెప్పి ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనీయులని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ అన్నారు. విజయవాడలో శుక్రవారం జరిగే అంబేద్కర్ విగ్రహావిష్కరణలో నియోజకవర్గ ప్రజలందరూ పాల్గొనే విధంగా ఏర్పాటు చేసిన బస్సులను ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ ప్రారంభించారు. రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్కు నివాళిగా విజయవాడ స్వరాజ్ మైదానంలో 206 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన్ను గౌరవించిన సీఎం జగన్కు ధన్యవాదాలు తెలిపారు. అందుకే ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారు చూపించిన సామాజిక న్యాయాన్ని
రాజ్యాధికారాన్ని ఈ రాష్ట్రంలో నివసిస్తున్న ప్రజలందరికీ అని చెప్పి చేసి చూపించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఈ రాష్ట్రంలో నివసించే అందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తిని చేసి ఆ మహానుభావుడి యొక్క నిలువుటి విగ్రహాన్ని విజయవాడ నగరంలో ఈరోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరింపబడుతున్న ఈ సందర్భంలో తెనాలి నియోజకవర్గం ఇది కేవలం వైఎస్ఆర్ పార్టీకో లేదు ఎస్సీ ఎస్టీలకో బీసీలకో సంబంధించింది కాదు. ఈ రాష్ట్ర పౌరులుగా, ఈ దేశ పౌరులుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచం గర్వించదగ్గ విగ్రహాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయటం అనేది సువర్ణాక్షరాలతో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎలా అయితే సామాజిక సాధికారతని సాధించామో, అంబేద్కర్ గారి ఆశయాల్ని, అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తిని ఏ రకంగా అయితే వైఎస్ఆర్ పార్టీ నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో సాధించబడిందో ఆ స్ఫూర్తి రాబోయే తరాలు కూడా నిలపాలి, రాబోయే తరాలు కూడా ఆ స్ఫూర్తిని పెంపొందించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన అంబేద్కర్ గారి విగ్రహం. అందుకే దాంట్లో భాగంగానే ఈరోజు ప్రజలందరూ, నియోజకవర్గ ప్రజలందరూ ఆ కార్యక్రమంలో పాల్గొనేదానికి వెళ్తున్న ప్రజలందరికీ మరొక్కసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా నియోజకవర్గ ప్రజల తరపున విజయవాడలో ఇంత పెద్ద అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాంట్లో శాసనసభ్యుడిగా నేను భాగస్వామినైనందుకు గర్వపడతా ఉన్నాను. నా నియోజకవర్గ ప్రజల తరపున శాసనసభ్యుడిగా ఇంత పెద్ద గొప్ప కార్యక్రమాన్ని, అంబేద్కర్ గారి స్ఫూర్తిని, అంబేద్కర్ గారి సామాజిక సేవని తీసుకొచ్చి ఇంత పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసే ప్రభుత్వంలో భాగస్వామ్యంగా నేను ఎమ్మెల్యే అయినందుకు గర్వపడుతున్నాను. ఒక ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల నిలువెత్తు విగ్రహాన్ని 81 అడుగుల పీఠం మీద మొత్తం 206 అడుగుల్లో కూడా 400 కోట్లు వెచ్చించి మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ విధంగా చేశారు. ఇది ఎంతో గర్వించదగిన విషయం. కాబట్టి ఉన్నటువంటి మానవతావాదులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జరిగేటటువంటి ఈ సమతా వనంలో జరిగేటటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అందరూ కూడా బయలుదేరి వెళ్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని కోరుకున్నాం. అదేవిధంగా తెనాలి నియోజకవర్గం నుండి కూడా అన్నాపతిని శివకుమార్ గారి ఆధ్వర్యంలో కూడా ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా భారీగా. అంగన్వాడీల నిరవధిక సమ్మె 39వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వం ఇచ్చిన ఎస్మా నోటీసులకు ఐసీడీఎస్ కార్యాలయంలోని అధికారులకు సమాధానమిస్తూ అంగన్వాడీ ఆయాలు, టీచర్లు నిరసన తెలిపారు. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు దీక్షను విరమింపబోమని తెలిపారు. ఈరోజు జగన్ గారు ప్రతిష్టాత్మకంగా అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి వెళ్తున్నారు. అందరినీ రమ్మని అడుగుతున్నారు. అంబేద్కర్ ఆశయాలను మేము సాధిస్తున్నామన్నట్టు మాట్లాడుతున్నారు. ఎస్సీలకి, బీసీలకి, ఎస్టీలకి అందరూ ఆడపడుచులకి నేను సహాయం చేస్తున్నాను, అందరూ నాకు మద్దతుగా ఉండండి అన్నట్లు కోరుతున్నారు. అంటే ఇక్కడ ఉన్న అంగన్వాడీలో ఎవరు ఎస్సీలు, బీసీలు, వెనుకబడిన తరగతుల వారు లేరా అండి? వీళ్ళు ఆడవాళ్ళుగా కనబడట్లేదా అని మేము అడుగుతున్నాం జగన్ గారిని. వీళ్ళందరినీ ఇన్ని 39 రోజుల నుంచి ఈ నిరవధిక సమ్మెలో కూర్చున్న వాళ్ళు, అలాగే ఇవాళకి 3 రోజుల నుంచి నిరవధిక దీక్షలో కూర్చున్న వాళ్ళు ఆడవాళ్ళుగా కనపడట్లేదా? వాళ్ళు వెనకబడిన తరగతుల్లో లేరా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి జగన్ గారు. ఎలాగా మమ్మల్ని హింస పెట్టి ఈ రకంగా ఆడవాళ్ళని రోడ్లకి ఇడ్చి మా హక్కుల్ని కాల రాసేటట్లుగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఇంతవరకు మా వైపు చూడడం కానీ, మా బాధలు ఏంటో అనేది గ్రహించడం కానీ చేయటం లేదు. అయితే జూలైలో మీ వేతనాలు పెంచుతాము, 1000
2000 కాదు 2000 పెంచుతాము, ఇప్పటికి విధులకు రమ్మని చెప్పి బొత్స గారు చెప్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అండి? మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. ఇది ఇంతవరకు పాదయాత్రలో ఇచ్చిన హామీలే నిలబెట్టుకోలేదు. అలాంటిది ఇప్పుడు మాట వరుసగా చెప్తే ఆ హామీ ఎలా నెరవేరుతుందని మేము ఒప్పుకోగలుగుతాము? ఏదైనా సరే మాకు జీవో రూపంగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.